తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం రైస్ మంచూరియన్ తయారు చేస్తున్నాం కదండి. మంచూరియన్ మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఎంతవరకు వేగాయో ఇప్పుడు చూద్దాం. విజయరావు గారు, మంచి బ్రౌన్ కలర్ లాగా వచ్చాయి కదండి, తీసేద్దామా? ప్లేటింగ్ అస్సలు కనిపెట్టలేమండి ఇది రైస్ మంచూరియన్. కరెక్ట్. ఇప్పుడు ఇలా తీసేసాం కదా కాంతి, బండి పెట్టేసి స్టవ్ వెలిగించి. ఓకేనండి. అంటే ఇంకో కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే తీయం 2 స్పూన్ ఆయిల్ వేసి చాలు. అంటే ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని ఇవి వేసేద్దాం ఫ్రై. ఇప్పుడు నూనె కాగింది కదా, కాగిన నూనె కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చీలికలు. కారం మన ఇష్టం అనమాట, ఎక్కువ తినేవాళ్ళు. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం, అంటే మరీ ఎక్కువ కాదు. ఈ మంచూరియన్స్ అంటే మనం ఈ బాల్స్ తయారు చేసి రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం ఇలాగ చాంక్ చేసి ఇచ్చేయాలి. కరెక్ట్. అప్పుడు వేడి వేడిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో టమాటో సాస్ కూడా యూజ్ చేస్తామండి మనం. మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఈ సోయా సాస్ కంపల్సరీ. ఇప్పుడు దీనిలో అల్లం తురుము, ఓకే, మంచి సువాసన, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి మెయిన్ వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సోయా సాస్. ఓకే, ఈ సోయా సాస్ మన ఫ్లేవర్ అండ్ కలర్ కోసం వేస్తాం. ఇది ఒక టేస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు వేపించి రెడీగా పెట్టుకున్న మంచిగా. అంటే ఈ మంచూరియన్ లో కూడా డ్రై వెట్ రెండు ఉంటాయి. ఇప్పుడు ఇది డ్రైదే, మనం డ్రైడ్ చేస్తాం. మనం డ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసి అంతే, సర్వ్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేస్తారు మీరు. అవును మరి. ప్లేట్. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? కర్రీ చేసుకోవడానికి ప్లేట్ ఇచ్చి. ఇంకా పైన డెకరేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కొద్దిగా గార్నిష్ చేసుకోవచ్చు. రైస్ మంచూరియన్ ఈజ్ రెడీ టు టేస్ట్. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా వెరైటీగా ఉంది. రైస్ మంచూరియన్ తయారు చేసే విధానం చూసారు కదండి. ఎంతో ఈజీగా ఈ మంచూరియన్స్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని టమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రైస్ మంచూరియన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, క్యాబేజీ తురుము, కార్న్ ఫ్లోర్, ఉల్లి తరుగు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, సోయా సాస్. రైస్ మంచూరియన్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లోకి బాయిల్డ్ రైస్ తీసుకుని అందులో కొంచెం క్యాబేజ్ తురుము, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో తయారు చేసుకున్న మిశ్రమంతో బాల్స్ షేప్లో చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత వేరుగా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ఉల్లి తరుగు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, సోయా సాస్ వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ను కూడా అందులో వేస్తే రైస్ మంచూరియన్స్ తయారవుతాయి. మరి మా నెక్స్ట్ ఐటమ్ రిబ్బన్ పకోడీ. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు. Local Kitchen.